చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు తెలియకుండానే కొంతమంది కేసులు వేసి మన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. సో మనకు తెలియకుండానే మనకి కాల్స్ అనేవి వస్తుంటాయి, మీ పైన కేసు అయింది, ఇట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని చెప్పేసి. సో అక్రమంగా పోలీసులు మన పైన ఎఫ్ఐఆర్ క్రియేట్ చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి? మంచి క్వశ్చన్ అండి. అక్రమంగా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? సో అక్రమంగా అంటే యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో కేసుతో మనకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కేసులో మనకి యాక్చువల్ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒక వ్యక్తి అతని యొక్క వాళ్ళ బ్రదర్ని కొట్టాడు. ఇక వాళ్ళ బ్రదర్ వేరే దగ్గర హైదరాబాద్లో జాబ్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎక్కడో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు పల్లెటూరులో, గ్రామంలో కొట్టుకున్నప్పుడు వాళ్ళ బ్రదరు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాం. అప్పుడు అతను ఏం చేశారు, కొట్టిన వ్యక్తే కాకుండా వాళ్ళ బ్రదర్ కూడా కొట్టాడు, వాళ్ళ సిస్టర్ కూడా కొట్టింది, లేకపోతే వాళ్ళ ఫాదర్ కూడా కొట్టాడు అని చెప్పి అందరిపైన ఎఫ్ఐఆర్ చేపిస్తాడు. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసేస్తారు. కానీ యాక్చువల్గా ఏమైంది, ఆ కొట్టిన సందర్భంలో కానీ తిట్టిన సందర్భంలో కానీ వాళ్ళకి గొడవ సందర్భంలో ఆ వ్యక్తి లేడు, అక్కడ లేకున్నా కానీ అతన్ని ఎఫ్ఐఆర్లు చేశారు. ఇలాంటి పరిస్థితులు చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఈ యొక్క ఎఫ్ఐఆర్ అనే పేరు ఉందంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట. సో కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మీరు క్వాష్ పిటిషన్ హైకోర్టులోకి వచ్చి క్వాష్ పిటిషన్ వేసుకున్నట్లయితే ఆ క్వాష్ పిటిషన్ ద్వారా మీరు ఈ యొక్క ప్రాంతంలో నేను లేను, ఫలానా ప్లేస్లో ఉన్నాను, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ నా దగ్గర ఉంది, దానికి సంబంధించిన దాని యొక్క ఎంక్వైరీ దగ్గర ఉంది, హోటల్ నెంబర్ నా దగ్గర ఉంది ఆ రోజు అని మరి ఎవిడెన్స్ చూపించుకొని క్వాష్ పిటిషన్ వేసుకొని దాన్ని ప్రూఫ్ చేసుకోగలిగితే ఈ యొక్క క్వాష్ పిటిషన్ ద్వారా మన యొక్క ఎఫ్ఐఆర్లో నుంచి పేర్లు తొలగించుకునే అవకాశం 100% ఉంటుంది. హైకోర్టు ద్వారా మాత్రమే ఈ యొక్క క్వాష్ పిటిషన్ వేసుకోవడానికి వీలవుతుంది.